హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మన ఛానల్. చాలా కాలం నుంచి, అంటే ఏళ్ళు కాదు, దాదాపు 2-3 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా చూస్తున్నారు. కానీ గత ఒక 2-3 నెలలు బట్టి మన యూట్యూబ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఆగిపోయింది. దానికి కారణం ఏంటంటే, ఇటీవల నేను ఢిల్లీకి వెళ్ళి ఇంటర్నేషనల్ సెమినార్కి వెళ్ళాను కాబట్టి ఒక వర్క్షాపు, ఒక రీసెర్చ్ నేను పర్సనల్గా చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ 2-3 నెలల నుంచి మన యూట్యూబ్కి ఒక గ్యాప్ వచ్చింది. సో నవ్ అగైన్ మన దీంట్లోకి వచ్చేసాం. రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఇవాళ టాపిక్ ఏంటని అడగండి. ఎందుకంటే తమ్నేల్ మీరు చూస్తుంటారు కదా, న్యూ బోర్న్ బేబీస్ లేదా అప్పుడు పెట్టిన పాపలకి చిల్డ్రన్స్ లక్కీ నేమ్స్ ఏదన్నా కూడా కొత్తగా పాప కానీ బాబు కానీ పెట్టారంటే వాళ్ళకి పేరు ఎలా పెట్టాలి అని అనుకుంటారు. ఇది చిన్న సైజు అసెంబ్లీ అవుతుంది మీకు. చాలా ఎట్లా అసెంబ్లీ ఎలా అవుతుంది సార్ అంటారు. ఇక్కడ అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత అవుతారు. అమ్మాయి తరఫున వాళ్ళు ఏం చేస్తారని తల్లిళ్ళు కానీ మా పాపకి పేరు పెడదామంటారు. వాళ్ళు అంత కోడలు ఇష్టమేనారా, మన ఇష్టాన్ని వీళ్ళు అంటారు. ఒకవేళ ఇటు పెట్టారు అనుకోండి, ఎంత పెళ్ళైతే మటుకు అంత ఇంకా ఆయన ఇష్టమేనా, మన ఇష్టం. పుట్టింటి వాళ్ళు ఈ పేరు, వాళ్ళు ఆ పేరు అంటారు. సో ఇది చాలామందికి అర్థం కాదు, కానీ డే టు డే లైఫ్లో ఇది కూడా జరుగుతుంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, అసలు ఎట్లా పెట్టాలి పైన ఎంత కన్ఫ్యూషన్ అంటే, మీకు మామూలుగా అస్ట్రాలజీలుగా చూస్తుంటే నియరెస్ట్ ఉన్న టెంపుల్స్ కానీ లేదా అస్ట్రాలజీ దగ్గర అడుగుతుంటారు. అక్కడ ఏం జరుగుతుందనంటే, సరే ఇట్లా ఈ టైంకి పుట్టారన్న కానీ అక్కడి నుంచి ఒకళ్ళేమో కా చ మా లేదా టా పా ఒక 4 అక్షరాలు చెప్తారన్నమాట. అట్లా 4 అక్షరాలు ఉండే ఒకటి కరెక్షన్. ఎందుకంటే నా స్టూడెంట్లు కూడా అక్షరాలు కాబట్టి చెప్తున్నాను. ఒక 10-20% అటు చెప్తారు. మిగతా అందరూ కూడా గుళ్ళ పూజలు అసలు 90% కరెక్ట్గానే చెప్తారు. కొద్దిమంది కొన్ని చోట్ల పెద్ద దాంట్లో వెళ్ళాడు. ఏం చెప్తారంటే అట్లా 4 ఉండవు. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటే ఏ మనిషి అయినా ఏ పాప అయినా ఒక పాదంలో పుడతారు. సో దేర్ షుడ్ బి ఓన్లీ 1 లెటర్ ఉండాలి. ఇంతకీ ఆ లెటర్ ఏంటో తెలుసా మీకు? తెలుగులో రా అన్నారు అనుకోండి, రా మీద పెట్టుకోమన్నారు. రా మీద పెట్టుకుంటాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆరు మీద పెట్టుకోమంటారు. అసలు ఆరు మీద పేర్లు ఏ లెటర్ రాదు. ఇంగ్లీష్లో 25 అక్షరాలు ఉంటాయి, తెలుగులో 50 అక్షరాలు ఉంటాయి. ఆ రా అన్న లెటర్ ఇంగ్లీష్లోకి రావాలంటే 6 ఏ రావాలి. రా రీ రు తులారసి అని ఉంటారు. 6 ఏ పెడితే అది రా అవుతుంది. రమాదేవి రమాకాతులు పెట్టుకోవచ్చు. యూ పెడితే రుక్మిణి అట్లా వస్తుంది అనమాట. రో పెడితే రోషన్ వస్తుంది. ఇది ఒక చిన్న కన్ఫ్యూషన్. సో ఈ లెటర్ వాళ్ళు చెప్పకూడదు, ఓన్లీ ఒక అక్షరం మట్టుకే ఉండాలి. దాన్ని ఏం చెప్పాలి, దాన్ని ఏమంటారంటే జన్మనామం అంటారు. అది ఒక బిల్డింగ్ ఫౌండేషన్ లాంటిది. ఓకే, దాన్ని అక్కడ పెట్టేద్దాం. తర్వాత వాళ్ళు ఏం చెప్పాలి, రెండు వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళు అయితే, అమ్మాయి ఇదేదో మీకు 21 రోజు కోసం మీ ఇది మన తొట్టల్లో వేశారంట తెలంగాణలో. తర్వాత ఈ కార్యక్రమానికి ఇది క్రెడిల్ సెరమనీ అంటారు. ఆ రోజు వరకు ఆ మంత్రంలో ఉంది కాబట్టి జన్మనామశ్చ వ్యవహార నమశ్చ ఉంటుంది కాబట్టి ఆ జన్మనామం ముందు చెప్పాలి. అది ఆ రోజుకి అయిపోతుంది. ఇంటికి ఫౌండేషన్ లాంటిది. నెక్స్ట్ మనం బిల్డింగ్ గ్రూపేస్లో ఇది నా డ్రాయింగ్ రూము, ఇది నా ఈ రూము, ఇవన్నీ మాది పూజా రూము, బెడ్రూమ్ ఇన్ని చూపిస్తుంటారు. అది గృహప్రవేశం. రెండవ పేరు వచ్చేసి న్యూమరాలజీ ప్రకారం పెట్టేది, దీన్ని వ్యవహారనామం అంటారు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఇచ్చిన టైంకి ఇటు జన్మనామం రెండు కలిపిలా కనుక పేరు పెడితే ఆ రోజు మంత్రానికి మీరు జన్మనామం చెప్పచ్చు, వ్యవహారనామం చెప్పచ్చు. వ్యవహారనామం అయితే న్యూమరాలజీ చెప్తామో దాన్ని మీరు బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డులు, తర్వాత పిలవటానికి స్కూల్లో పేరు రిజిస్టర్, వీటన్నిటికీ ఇది మనకు వస్తుందన్నమాట. ఇది అవుతుంది. ఇంత పెట్టిన తర్వాత ఏమవుతుందంటే, దీన్ని కొన్నిసార్లు దేవుడు కొందరు సాయిబాబా పేరు మీద రావాలి, కొందరు శివుడికి రావాలి, కొందరు వెంకటేశ్వర మొక్కుబడి, ఆ మొక్కుబడి సెంటిమెంట్ కూడా దీంట్లో కల్పించుకోవచ్చు. ఇన్ని విధాలు పర్ఫెక్ట్గా అస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ కలిపి అటు ట్రెడిషన్ అన్నీ కలిపి పెట్టినా కూడా చివరికి మళ్ళీ ఇంకోటి, సార్ అంతా బాగుంది కానీ చిన్న పాప కదా, కొంచెం ట్రెండీగా చిన్న పేరు పెట్టండి అంటారు. సో ట్రెండీగా మోడర్న్ కూడా పెట్టవచ్చు. ఇవన్నీ కలిపి పెడుతున్నాం కాబట్టి ఈరోజు ఎక్సెప్ట్ పాకిస్తాన్ తప్ప, ఎందుకంటే మన వాళ్ళు ఉండరు కాబట్టి అన్ని దేశాలు మన తెలుగు వాళ్ళే, అమెరికన్ మన తెలుగు వాళ్ళే, దుబాయ్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంజీకే ఫౌండేషన్కి ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేస్తారంటే, ఇప్పుడు మేము చెప్పిన ఈ పర్ఫెక్ట్ యాంగిల్లో ఆ పిల్ల పేరు ఉంటుంది. పిల్లలకి మీరు ఆస్తులు, కోట్లు, బంగారులు పెంచగానే కానీ మంచి భవిష్యత్తు ఇవ్వాలనంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లోనే ఫ్యూచర్ ఉంటుంది, పేర్లలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని తగ్గట్టు మ్యాచింగ్ నేమ్స్ ఇస్తే వాళ్ళ లైఫ్ అలాగే ఎడ్యుకేషన్లో కూడా ఎదుగుతారు. సో మీరు పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటే అప్పుడు ఈ పిల్ల పేరుకి యూ కెన్ కన్సల్ట్ ఎంజేకే కన్సల్టెన్సీ. చివరిగా లాస్ట్ బట్ నెక్స్ట్ చిన్నది ఏంటంటే, మీరు ఈ వీడియో సబ్జెక్ట్ వైజ్ ఉండేది వీడియో కాబట్టి మరిన్ని మీకు చాలా వీడియోలు తెలియాలనుకుంటే కింద సబ్స్క్రిప్షన్ మీకు తెలుసు ఎట్లా చేయాలి చెప్పగానే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి. అది సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. మీ ఉదయం గోపీకృష్ణ.